సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి నీకు పెద్ద మొత్తంలో ధనం అందబోతుంది. ఆ శుభవార్త నీ చెవిన పడబోతుంది. అది ఏంటి అని తెలుసుకో. ఈ నా సందేశాలు విని తెలుసుకో బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. ఏంటి ఆ సందేశం, ఏం చెప్పబోతున్నారో అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది. ఇక తల్లి, నీకు పెద్ద మొత్తంలో ధనం అందబోతుంది. ఆ శుభవార్త నీ చెవిన పడబోతుంది. దానికి నా మాటలు శ్రద్ధగా వినాలి అని చెప్పాను కదా, ఆ మాటల్ని వినిబిడ్డా. నేను చెప్పే ఈ మాటలు నీకు ఖచ్చితంగా ధైర్యాన్ని, సంతోషాన్ని, నమ్మకాన్ని కలిగిస్తాయి. బాబా, నీ మాటలు సందేశాలు విన్నప్పుడు నాకు కొంచెం ఊరటగానే ఉంది, ఎంతో ధైర్యంగానే ఉంది. నాకు నా బాబా అండగా ఉన్నారని ఒక మనోధైర్యంతో ఉన్నాను. కానీ తర్వాత నా మనసు యథావిధిగానే ఉంటుంది. నాకున్న కష్టాలు, సమస్యలు, వాటితోనే మనసు సతమతమైపోతూ ఉంది. ఎవరికి చెప్పాలో తెలియదు, దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నాను. ఎవరికైనా చెప్తే ఏమనుకుంటారో, నా కష్టం తీరుస్తారా, హేళన చేస్తారా అనే భయంతో నేను ఎవ్వరికీ చెప్పుకోలేకపోతున్నాను. అన్నీ నీకు తెలుసు కదయ్యా, ప్రతి ఒక్క విషయం నీకు చెబుతూనే ఉన్నాను. అయినా నాకు నా కష్టాన్ని తీర్చేందుకు నువ్వు కాక ఇంకెవరున్నారు చెప్పు. అందుకనే నీతో వెల్లడించుకుంటున్నాను బాబా అని చెప్పి నా దగ్గర నువ్వు మొరపెట్టుకున్న బాధ అంతా నాకు వినబడుతూనే ఉందమ్మా. నేను వింటూనే ఉన్నాను. నీ కష్టం, ధన కష్టం, మన కష్టం, ఇవన్నీ నేను చూస్తూనే ఉన్నాను. నీ తండ్రి అయిన నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను చెప్పు. తప్పకుండా దానికి తగ్గ పరిష్కారం కూడా చెబుతాను తల్లి. బాబా, నాకు కష్టంలో ఉన్నటప్పుడు ఎవ్వరు కూడా దగ్గరికి రావటం లేదు. నా దగ్గర ఒక 10 రూపాయలు ఉన్నప్పుడు మాత్రమే నా చుట్టూ చేరుతున్నారు. అప్పుడు మాత్రమే నేను కనిపిస్తున్నాను. మిగతా సమయాల్లో నన్ను ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. నేను ఉన్నానా, లేనా, లేక నాకు కష్టం ఉందా, అసలు ఏం జరుగుతుంది అని నా గురించి పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు బాబా అని నువ్వు నా దగ్గర మొరపెట్టుకున్న రోజులు, ఆ మాటలు అన్నీ నాకు మనసులో నిలిచిపోయాయి తల్లి. ఆ కష్టాన్ని తీర్చడానికే నీకు చెప్పాల్సింది చెప్పి నీ కష్టాన్ని తీర్చడానికే వచ్చాను బిడ్డ. బాబా, నీకు తెలియంది కాదు, నా దగ్గర ఉన్నప్పుడు 10 రూపాయలు నా దగ్గర ఉంటే ఒక 2 రూపాయలైనా ఇతరులకు సాయం చేసేదాన్ని. ఇతరుల కష్టంలో నేను పాలు పంచుకునేదాన్ని. కానీ ఇప్పుడు నాకు అని ఒక అవసరం వచ్చినప్పుడు ఎవ్వరూ నాకు సాయం చేయడానికి ముందుకు రావటం లేదు. నాకు ఇవ్వాల్సిన మొత్తం కూడా ఇవ్వకపోగా నన్ను అందరూ దెప్పి పొడుస్తున్నారు. డబ్బులు అడుగుతున్నానని ఎంతో బాధ పెడుతున్నారు. నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది బాబా, ధనమే సంతోషానికి మూల కారణమా అని. ఒక్కొక్కసారి నిజం అనిపించినా మరొకసారి నువ్వు చెప్పిన బాటలో నడుస్తూ, బంధాలకి విలువలకి విలువలిస్తూ, నలుగురికి సాయం చేస్తూ మంచిగా ఉండాలనే నా తాపత్రయం. నీ మాటలు నేను ధిక్కరిస్తానా బాబా, కానీ నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది? నా అవసరాలకు వచ్చినప్పుడు మాత్రం ఎందుకు అందరూ వెనుకంజ వేస్తున్నారు? వెనుకంజ వేసేదే కాకుండా నాకు సాయం చేయకపోగా అందరూ నన్ను దెప్పిపడవటాలు అనేది చేస్తున్నారు. ఎంతో బాధగా ఉంది బాబా. నాకు మనసు అనేది గాయమయ్యి రణంతో కలిగి ఉంది. ఎంత దుఃఖం ఆపుకున్నా దుఃఖం ఆగటం లేదు. దీనికి పరిష్కారం ఏంటి బాబా? ఒక్కొక్కసారి ఆలోచిస్తే నా బిడ్డలకి నేను ఏం చేర్చి పెట్టాను, నా బిడ్డలకంటూ నేను ఏం చేశాను అని చెప్పే బాధ కూడా ఉంటుంది. ఇప్పుడు నా ఆరోగ్యం క్షీణించింది. అప్పటిలాగా ఎక్కువ పని చేయలేకపోతున్నాను. అదంతా కూడా నీకు తెలుసు. నీకు తెలియందంటూ ఏమీ లేదు కదా బాబా. నా ఆరోగ్యం అనేది నేను అప్పటిలా శ్రమించలేక బాధపడిపోతూ డబ్బులు లేక ఏం చేయాలి అని ఆరాటపడుతున్నాను. అప్పుడు నా శ్రేయోభిలాషులు, నా స్నేహితులు కొందరు చెప్పిన మాటలు నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి బాబా. నీకంటూ 4 రాళ్ళు ఉంచుకో, నీకంటూ 4 రూపాయలు వెనకేసుకో, అంతా వచ్చి ఖర్చు చేయొద్దు, కొంచెం జాగ్రత్త చేసుకో, మంచితనం ఉండాలి కానీ అతి మంచితనం వద్దు అని చెప్పి నా స్నేహితులు చెప్పినా నాకు అప్పుడు ఆ మాటలు
నేను వినలేదు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది బాబా. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా పరిస్థితి ఏంటి? నాకైన సమస్యకు పరిష్కారం ఏంటి బాబా? నాకు ఎవరు అండగా ఉంటారు? నా కష్టం తీరేదెలా? నా మనోబాధ అనేది తగ్గేదెలా? అనే నువ్వు పడే ప్రతి బాధ నాకు అర్థమవుతుంది. ప్రతి మాట నాకు అర్థమవుతుందా తల్లి. ఇదంతా నీకు దూరం చేయటానికే నీ బాబాని నేను వెతుక్కుంటూ నీకు ఈ మాటలు చెప్పడానికి వచ్చానమ్మా. ఈ శ్రేయోభిలాషులే కాదు, నేను కూడా ఎన్నోసార్లు నీకు తెలిపాను. నువ్వు సాయం చేయటం గొప్ప మనసున్న వాళ్ళే చేసేది. కానీ నీకు మించి సాయం అనేది తగదు తల్లి. ఎప్పుడు కూడా నీకు అనేది లేకుండా చేసుకొని సాయం చేసినప్పుడు నువ్వు మళ్ళీ ఇంకొక నలుగురికి ఎలా చేస్తావు? కాబట్టి తనకు మాలిన ధర్మం ఎప్పుడు తగదు అని చెప్పి నేను చెప్తూనే ఉంటాను. కానీ నువ్వే వినకుండా ఇప్పుడు ఈ పరిస్థితి తెచ్చుకున్నావు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఒకరికి మోసం చేసినా, ఒకరి దగ్గర లాక్కోవాలని చూసినా, అలాగే సాయం పొంది కృతజ్ఞత లేకపోయినా వాళ్ళకి తగినది భగవంతుడు తప్పకుండా చూస్తాడు. కాబట్టి వాళ్ళ సంగతి నువ్వు మర్చిపో. ఇప్పుడు నీ కాలం గట్టెక్కేది నువ్వు చూసుకోవాలి. అందరికీ సాయం చేయడం మంచి విషయమైనా నిన్నే నమ్ముకొని నువ్వే గతి అని ఉన్న నీ కుటుంబాన్ని కూడా ఆదరించడం నీ బాధ్యత. అందరినీ నమ్మి అందరినీ మంచివారు అనుకొని మంచి చెడ్డు ఆలోచించకుండా అంతా దాన ధర్మాలు చేయటం, ఇప్పుడు నువ్వు అప్పుల పాలవ్వటం, నీ దగ్గర ఏ చిల్లి గవ్వ లేకుండా ఉన్న పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా నా అనే వాళ్ళు కూడా దగ్గర లేకుండా బాధపడిపోతున్నావు. నీ కష్టాన్ని పంచుకునేందుకు ఎవరూ లేరు అని కూడా నువ్వు బాధపడుతున్నావు కదా. ఈ పరిస్థితి ఎప్పుడు కూడా తెచ్చుకోవద్దు. ఇలాగ తెచ్చుకోమని ఏ భగవంతుడు కూడా చెప్పడమ్మా. తనకు మాలిన ధర్మం తగదు అంటప్పుడు నువ్వు నీకు మించిన ధర్మం చేయకూడదు. నీకు దగ్గర ఉన్న ఒక పావలా వంతు సాయం మాత్రమే చేయాలి. కానీ మొత్తాన్ని దాన ధర్మాలు చేసి పుణ్యం వస్తుందేమో, కానీ ఇప్పుడు నువ్వు బతికుండగానే ఎంతో నరకం అనేది అనుభవిస్తున్నావు కదా తల్లి. తల్లి, ఇందాక చెప్పినట్టు ఓర్పు సహనంతో ఉన్నాను బాబా అన్నావు కదా. ఆ ఓర్పు సహనంతో ఉండబట్టే నీ వాళ్ళే, నీకు తోడుగా ఉన్న వాళ్ళే, నీ చుట్టూ తిరిగిన వాళ్ళే ఇప్పుడు నీకు ఎంత నమ్మక ద్రోహం అనేది చేశారు. నిన్ను ఎలా పట్టించుకోవటం లేదు, ఎలాంటి మనుషులు ఎలాంటి వారు అని తెలిసి నీకు ఇప్పుడు తెలిసే ఒక అవకాశం కలిగింది. దానికి సంతోషించు. ఇప్పటికైనా జనాల గురించి నువ్వు తెలుసుకున్నావని మేల్కో బిడ్డ. కాబట్టి నువ్వు పడ్డ కష్టాలన్నీ దూరమయ్యి నీకు రాబోయే కాలంలో ఒక మంచి శుభవార్త వస్తుంది. నీకు ధనాభివృద్ధి కలిగిస్తాను తల్లి. నీ కుటుంబానికి నీకు ఎలాంటి కష్టము రాకుండా, ధనానికి కూటికి గుడ్డకి లోటు లేకుండా సంతోషంగా ఉండే ఒక రోజును నేను అందించబోతున్నాను. అది అతి త్వరలోనే కలుగుతుంది. కాబట్టి నువ్వు చింతించనవసరం లేదు. ఎందుకంటే చింతిస్తూ ఉంటే నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని నిద్రల మాని నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు తల్లి. పగటిపూటంతా ఏడుస్తూ రాత్రిపూట ఆ బాధను నువ్వు దిగమింగుకుంటూ ఉన్న రాత్రులు ఎన్నో గడిపావు. ఇక నుంచి అలా వద్దు. ప్రశాంతంగా నిద్రపో. కంటి నిండా నిద్రపోయి ఆరోగ్యంగా ఉండు. నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉండు. నీ కోసమైన పనిని నేను చేస్తాను తల్లి. ఇక నీ కష్టాలన్నీ దూరమైనట్టే. కాబట్టి ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా సంతోషంగా ఉండవు. అతి త్వరలో అతి పెద్ద మొత్తం నీకు రాబడిగా రాబోతుంది. ధన ఆదాయం పెరిగి నీ కష్టాలన్నీ తీరబోతున్నాయి. ఇక నీకు డబ్బుకి పంజం లేకుండా ఉంటుంది తల్లి. నా మాటలు నమ్మి ప్రశాంతంగా ధైర్యంగా నీ పనులని నువ్వు చేసుకో. అందులో లాభాన్ని తెచ్చిపెట్టే బాధ్యత నీది. అర్థమైంది కదా. ఇకనైనా నీ కష్టాలు తీరిపోయాయని సంతోషంగా నీ పని నువ్వు చేసుకో. నీ బాబా నీకు అండగా ఉంటానమ్మా. నీ సాయి నీకు తోడుండగా నీకు భయమెందుకు తల్లి. ప్రశాంతంగా ఉండు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.